మగవాడు దేవుని సృష్టిలో ఒక అందమైన భాగం. అతను చాలా యుక్త వయసులో రాజీ పడడం ప్రారంభిస్తాడు. అతను తన తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు కోసం తన కలలను త్యాగం చేస్తాడు. అతను తన పాకెట్ మనీ లేదా జీతం మొత్తాన్ని తను ప్రేమించిన భార్య కోసం ఆమె నవ్వడం చూసేందుకు ఖర్చు చేస్తాడు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా అర్ధరాత్రి వరకు పనిచేస్తూ తన భార్య పిల్లల కోసం తన పూర్తి యవ్వనాన్ని త్యాగం చేస్తాడు. అతను బ్యాంకులు వ్యక్తుల నుండి రుణాలు తీసుకొని జీవితకాలం వాటిని తిరిగి చెల్లించడానికి నరక యాతన పడుతూ వారి భవిష్యత్తును నిర్మిస్తాడు. అతను చాలా కష్టపడుతున్నాడు. అయినప్పటికీ అతని తల్లి భార్య బాస్ నుండి తిట్లు తినవలసి వస్తుంది. అతని జీవితం చివరకు ఇతరుల సంతోషం కోసం రాజీ పడటం ద్వారానే ముగుస్తుంది. అతను బయటికి వెళ్తే అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు అంటారు. అతను ఇంట్లో ఉంటే వాడు ఒక సోమరి అంటారు. అతను పిల్లలను తిరిగితే అతను ఒక రాక్షసుడు అంటారు. అతను తిట్టకపోతే అతను బాధ్యత లేని వ్యక్తి అంటారు. అతను భార్యను పని చేయకుండా ఆపివేస్తే అతను భార్యకు భయపడుతున్నాడు అంటారు. అతను భార్యను పని చేయకుండా ఆపకపోతే అతను భార్య సంపాదనతో జీవించేవాడని గేలి చేస్తారు. అమ్మ మాట వింటే అమ్మ కొడుకు, భార్య మాట వింటే భార్యకు బానిస. జీవితం అంతా కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా ఇతరుల కోసమే పాటుపడతాడు. మగవాడికి ఉన్న త్యాగం, మంచి మనసు ఎవరికి ఉండదు. మీ ఇంట్లో ఉన్న మీ అన్న, కొడుకు, భర్త, తండ్రి ఎవరైనా సరే వారి త్యాగాన్ని గుర్తించండి. వారిని ప్రేమించండి, గౌరవించండి, వారిని ప్రోత్సహించండి. దేవుని కృప మీకు తోడై ఉన్నది గాక.